ఎస్ఎస్సిసిఎల్ జూనియర్ కెమిస్ట్రీ సిలబస్ పార్ట్ 1 కెమిస్ట్రీ చూడండి. టెక్నికల్ సబ్జెక్టు ఫిజికల్ కెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండ్, థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ. అన్ని టాపిక్స్ ఒక టాపిక్ లేదని కాదు. దీని టెస్ట్ సిరీస్, మెటీరియల్, క్లాసెస్ అండ్ లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ చూడండి, అన్నీ అవైలబుల్. చాలా మంచి సిలబస్ ఇది మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఒక ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్లో బ్యాక్ బోన్ టాపిక్స్ ఇచ్చింది. ఇక్కడ బ్యాక్ బోన్ టాపిక్స్ అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండ్, థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ. లాస్ట్ టైం తీరు ఉండదు, ఎందుకంటే కాంపిటీషన్ అనేది పెరిగింది. ఎప్పుడు కానీ రోజులు మారుతున్నప్పుడు దానికి అనుగుణంగా మారవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, పీరియాడిక్ టేబుల్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే 2 గ్రూప్స్ ఉంటాయి. అందులో పీ బ్లాక్ ఎలిమెంట్స్ దీంట్లో 6 గ్రూప్స్ ఉంటాయి. డి అండ్ ఎ బ్లాక్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, మెటలర్జీ. చూడండి, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో అంటే చూస్తాను చిన్నగా కనబడుతుంది, కానీ ఎస్ బ్లాక్లో 2 గ్రూప్స్ ఉంటాయి, పీ బ్లాక్లో 6 గ్రూప్స్ ఉంటాయి. డి అండ్ ఎఫ్ 1, 2 కలిసి ఒకదానిలో ఇచ్చిండు. మరి చూసుకోండి, 2 టాపిక్స్ అవి. పీరియాడిక్ టేబుల్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, మెటలర్జీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ, టోటల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇచ్చింది. గుర్తు, బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, నామన్క్లేచరు, ఆల్కేన్, ఆల్కిన్, ఆల్కైన్స్, బెంజిన్, ఆల్కహాల్, ఫీనాల్స్, ఈథర్స్, ఆల్డిహైడ్, కీటోన్, కార్బాక్సిలిక్ యాసిడ్, అమైన్స్. ఆర్గానిక్ కెమిస్ట్రీ. దీంతోపాటు అనలిటికల్ కెమిస్ట్రీ ఇచ్చాడు. అనలిటికల్ కెమిస్ట్రీ, వాల్మెట్రిక్, గ్రావిమెట్రిక్ అనలైసిస్, క్రోమటోగ్రఫీ, స్పెక్ట్రోస్కోపీ, వాటర్ అనలైసిస్, కోల్ అనలైసిస్. దీనివల్ల జెంకో చెప్పినాం మనం. కావున ఈ కోల్ అనలైసిస్ అనేది వాటర్ అనలైసిస్, స్పెక్ట్రోస్కోపీ, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటల్ అనలైసిస్. మిత్రులారా జాగ్రత్త, ఇవి పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వీటితో పాటు ఇంకా జనరల్ పేపర్ ఉన్నది, జిఎస్ ఉన్నది. థ్యాంక్ యూ.